హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనమైతే ఈరోజు కర్ణాటకలో చేసే అక్కి రొట్టె తయారు చేసేద్దాం. ఈ రొట్టె చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. వెజిటబుల్స్ వేస్తాం కాబట్టి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 2 రెబ్బల కరివేపాకు తరుగు, 2-3 పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. కీరకాయ తురుము వేసుకోవాలి. క్యారెట్ తురుము, సబ్బాకి సొప్పు తురుము. సబ్బాకి సొప్పును తెలుగులో ఏమంటారో కామెంట్ చేసేయండి. కన్నడలో సబ్బాకి సొప్పు అంటారు, ఇంగ్లీష్లో ఢిల్లీ సొప్పు అంటారు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల రైస్ ఫ్లోర్ని వేసుకోవాలి. బియ్యం పిండి, దీనినే వరి పిండి అని కూడా అంటారు. మనం ముందుగా తురుము పెట్టిన కీరకాయ, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, సబ్బాకి సొప్పు, క్యారెట్ అన్నింటినీ వేసుకొని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని పిండిలో మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత నీళ్లను లైట్గా వేడి చేసుకుని వేసుకోవాలి. మరీ మరిగించాల్సిన అవసరం లేదు. నీటిని ఈ విధంగా కాచి వేసుకోవడం వల్ల పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. కొద్దిగా నీటిని వేసుకుంటూ పిండి ముద్ద అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దగా చేసుకొని పక్కన ఉంచాలి. ఒక ప్లాస్టిక్ కవర్ను తీసుకొని కవర్ మొత్తం నూనెను పూసుకోవాలి. మీకు కావలసిన సైజులో మనం రెడీ చేసిన పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితో అట్టులాగా ఒత్తుకోవాలి. మధ్యలో నూనెను అప్లై చేసుకుంటూ ఒత్తుకోవాలి, లేదంటే చేతులకు పిండి అతుక్కొని రొట్టె సరిగా రాదు. ఎక్కడైతే పిండి మందంగా ఉంటుందో అక్కడ ప్రెస్ చేసుకుని రొట్టెను పలుచగా చేసుకోవాలి. అంచుల వెంట ఏమైనా క్రాక్స్ వస్తే చేతితో ప్రెస్ చేసుకుని క్రాక్లను క్లోజ్ చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ పేపర్ పైన కానీ లేదా అరిటాకు పైన కానీ ఈ విధంగా రొట్టెలాగా చేసుకోవచ్చు. నేనైతే ప్లాస్టిక్ పేపర్ పైన చేస్తున్నాను. గ్యాస్ పైన దోశ ప్యాన్ పెట్టి ప్యాన్ మొత్తం నూనెను అప్లై చేసుకోవాలి. మనం ముందుగా రెడీ చేసిన అక్కి రొట్టెను ప్యాన్ పైన వేసి ఫ్లేమ్ మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. కవర్ని ఈ విధంగా తొందరగా తీసేయాలండి, లేదంటే కవర్ ప్యాన్కి టచ్ అయ్యి కాలిపోతుంది. అక్కి రొట్టెను వేసిన తర్వాత పైన కూడా లైట్గా నూనెను అప్లై చేసుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి తిప్పి వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్గా బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇదే విధంగా 2 వైపులా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రొట్టెలు చేసుకొని 2 వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈ అక్కి రొట్టెను వెల్లుల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటున్నాము. మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి కుకింగ్ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.